ఎవరికైనా కుర్చీలో కూర్చుంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు సహనం కోల్పోయి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించే పరిస్థితులు వాళ్ళు కల్పించిన మీరు చాలా ఓపికతో వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా మీరు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే సహనం చచ్చిపోయి సహకరించవలసిన పరిస్థితిని కల్పించి ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ తెలంగాణ సమాజం ఈ ప్రాంతం ప్రతి సమస్య భూమి చుట్టూతోనే ముడిపడి ఉన్నది. ఆనాడు ప్రధానంగా కమ్యూనిస్టు సోదరులు రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు, ధర్మ భిక్షం కావచ్చు, సరే ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మిత్రులు చాలామంది చెప్తా ఉన్నారు, చాకల ఐలమ్మ, ఇట్లా అంటే చరిత్రలో వెనక్కిపోయినా కొద్దిగా వాళ్ళ పోరాటాలన్నీ కూడా వారు ఈ పోరాటంలో అసూలు బాసింది ఈ భూమి కోసమే. ఈ భూమిని ఆత్మగౌరవంగా, ఈ భూమిని హక్కుగా, ఈ భూమి వాళ్ళ జీవించే హక్కు వాళ్ళకు ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టేది. దీని మీద కొంతమంది ఆధిపత్యం చెలాయించి అధికారంతో అహంకారంతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల దాడులు చేసి వాళ్ళను నియంత్రించి నిర్బంధించి వాళ్ళను భౌతికంగా అంతమొందించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ఆనాడు తొట్టి కొమరయ్య నుంచి దుడ్డుకర్రల సంఘం పెట్టి ఈ భూమిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించిండ్రు. వాళ్ళు అమరులు అయిండొచ్చు కాక, కానీ తెలంగాణ సమాజంలో ఉన్న భూమే తమ హక్కు ఆత్మగౌరవాన్ని భావించి సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు చెరబట్టిన రాజుల నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించారు. ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా, అది కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నక్సల్బరీ ఉద్యమాలు కావచ్చు, దళిత గిరిజన సంఘాలు, తుడుం దెబ్బలు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలు భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఈ భూమి కోసమే వాళ్ళు సర్వం ఒడ్డి ఈ భూమిని రక్షించుకునే పనిలో పోరాటాలు చేసిండ్రు. పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుకు కూడా కారణం పేద ప్రజల భూముల మీద కొద్దిమంది ఆధిపత్యం చెలాయించాలని చూడడంతో పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష.